బెల్లం పంచదారతో పని లేకుండా స్వీట్ అయితే తయారు చేసేద్దామండి. ఏ స్వీట్ అనుకుంటున్నారా? డ్రై ఫ్రూట్ లడ్డు అండి. ఈ మధ్యన ఇన్స్టా యూట్యూబ్లో బాగా ట్రెండింగ్లో ఉంది కదా. మా పిల్లోడైతే చేయమని చెప్పాడు. లడ్డూకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ బాబాయ్ తీసుకొచ్చాడండి. ఏవే తనకి ఇష్టమో అవి మాత్రమే తీసుకొచ్చాడు. ముందుగా ఖర్జూరం అయితే పిక్కలు తీసేసి మిక్సీ చేసి పేస్ట్ చేసుకోవాలండి. తర్వాత మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి మనకి లడ్డూకి ఏ విధంగా బాగుంటాయో అలా కట్ చేసుకోవాలి. మేమైతే గుండగానే తింటామండి, అందుకే దగ్గర కట్ చేసుకున్నాం. డ్రై ఫ్రూట్స్ వేపుకోవడానికి అయితే నెయ్యేనండి. మేమైతే నెయ్యి బయటది వాడాం, ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యితోనే వేపుకున్నాం. కొద్దిగా నెయ్యి వేసుకుని ఫస్ట్ బాదం పిక్కలు వేపుకున్నామండి. బాదం తర్వాత అవి కూడా బాగా డార్క్గా కాకూడదు, గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. జీడిపప్పు, నెక్స్ట్ అవిసె గింజలు, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసి వేపుకున్నామండి. ఇంట్లో పిస్తా అయితే తినరు, ఇష్టపడరా, స్మెల్ నచ్చదు ఎవరికైనా. అందుకే మేమైతే కొద్దిగా వేసుకున్నామండి. ఇష్టం ఉన్న వాళ్ళు మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. నువ్వులు ఎక్కువ వేస్తే టేస్ట్ మారిపోతాయి కదండి, అందుకని నువ్వులు కూడా 1 టేబుల్ స్పూన్ మాత్రమే తీసుకున్నాము. తినాలని ఎంత గాబరాగా ఉన్నా సరే హై ఫ్లేమ్లో మాత్రం వేపుకోకూడదండి. మాడిపోయే లడ్డు మొత్తం చేదైపోతుంది. లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి, నిదానంగా వేపుకోవాలి. మేమైతే కిస్మిస్ తక్కువ వేపుకున్నాం, అంటే పచ్చివాసన పోయే వరకు వేపుకున్నామండి. ఎక్కువ వేపుకోలేదు, అది లడ్డు చుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుందని. నెక్స్ట్ పల్లీలు వేపుకున్నామండి. పల్లీలు ఫస్ట్ నార్మల్గా వేపుకొని తొక్కు తీసేసి అది చెక్కలు చేసేసి మరీ వేపుకున్నాము. నెయ్యి పట్టేటట్టు ఉండకి రావడానికి కోసం అని తక్కువసేపు వేపాము. తర్వాత ఖర్జూరం మనం మిక్సీ పట్టుకున్నది ఉంది కదండి, అది కూడా నెయ్యి కొద్దిగా వేసి వేపుకున్నాం. అది మొత్తం కళాయికి అంటుకునే ఉంది. ఖర్జూరం పచ్చివాసన పోయి నెయ్యి వాసన పట్టే వరకు వేపుకుంటే సరిపోతుందండి. ఈ డ్రై ఫ్రూట్ అన్ని ఒక పళ్ళెంలో తీసుకొని అందులో మనం వేపుకున్న ఖర్జూరం కూడా వేసి కలుపుకోవాలి. ఖర్జూరం పేస్ట్, నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ వేపినవన్నీ లడ్డూకి సరిపడా మొత్తం కలుపుకోవాలండి. అంటే ఖర్జూరం మొత్తం డ్రై ఫ్రూట్స్కి పట్టాలి. లడ్డు చేయడానికి కుదురుతుందా లేదా అనే వేడి మీద మనం కలుపుకోవాలండి. నాకైతే చెయ్యి బాగా కాలింది. నాకు ఎంత కాలినా సరే మా భైరవ మాత్రం నా పల్లీలు నాకు ఇచ్చి అంటాడు అంతే. ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలో ఖర్జూరం తప్పించింది లేసిన ప్రతిదీ మా భైరవ అయితే తింటాడండి. లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి. మేమైతే చిన్నగా తీసుకున్నాం, ఎందుకంటే ఒకసారికి ఒకటి సరిపడా. చూసారా మా అబ్బాయి ఫీలింగ్, తను కోరింది చేశానని చెప్పేసి ఎంత హ్యాపీగా ఉన్నాడో. సమ్మర్ వెకేషన్ అంతా ఇందులోనే అయిపోతుందండి. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.